ఇది నీ జీవితంలో ఒక ప్రశస్తమైనటువంటి సమయం. It is a time which God is directly visiting your life, and this is the time for you to open your heart and start talking to Christ. ప్రభుతో మాట్లాడే ఘడియ ఇది. అలసట వదిలేసి ఓడిపోయిన జీవితాన్ని గురించి మర్చిపో. ఇవాళ ఒక గొప్ప భవిష్యత్తు నీ ముందు నీకు ఇవ్వగలిగే నీ నిజమైన స్నేహితుడు నీ హృదయం ముందు నిలిచున్నాడు. నీ జీవితం అనే చెయ్యి ఆయన చేతుల్లో పెట్టేసే. ఇవాళ ఇక ఆలోచన చేయాలి, వాయిదాలు వేయవద్దు. Speak to the Lord about your own life. Come on, start expressing yourself. యేసయ్యా, యేసయ్యా, ఇదిగో నా జీవితం నీకు అంకితం చేస్తున్నా. నా జీవితాన్ని అంగీకరించమని అడుగు. ఒక భవిష్యత్తు ఇమ్మని అడుగు. ఈ గతాన్ని మర్చిపోయే శక్తి ఇమ్మని అడుగు. ఈ ఓటమి భారాన్ని దాటగలిగే శక్తి ఇవ్వమని అడుగు. విశ్వసిస్తున్నా కానీ అవిశ్వాసం వెంటాడుతోంది. ఎలా ప్రభువా? ఈ అపనమ్మకాన్ని దాటేది ఎలా ప్రభువా? బలహీనతను గురించి కూడా ప్రభువుకే చెప్పుకో, మొరపెట్టు. దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. నీ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు, మలుచుకుంటాడు. ఒక సంకల్పం నీ పట్ల ఉన్నది, ఆయన ఉద్దేశం నీ పట్ల ఉన్నది. ఆ ఉద్దేశం నీవు చూడలేకుండా చేస్తున్న సాతానుడు, ఆ భవిష్యత్తు వైపు నీ దృష్టి నువ్వు పెట్టలేకుండా చేస్తున్న అపవాది నిన్ను తిప్పేస్తున్నాడు, నిన్ను తోసేస్తున్నాడు, నిన్ను ఈడ్చుకుపోతున్నాడు, నీ జీవితాన్ని బలిపెడుతున్నాడు. ఇవాళ దేవుని చేతుల్లో, యేసయ్య చేతుల్లోకి రావాలి. గాయపడిన చేతులున్నాయి నిన్ను, నీ గాయాలను మాన్పే చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. ఇదిగో దేవా నా జీవితం, అపారమస్తకం నీకంకితం. ఇదిగో దేవా జీవితం, అపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, అపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, అపాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఏ బిడ్డ అయితే తన హృదయాన్ని తెరిచి, యేసయ్యా నా హృదయంలోనికి రా, యేసయ్యా నా జీవితానికి నిజమైన స్నేహితుడుగా ఉండు. నీ స్నేహాన్ని, నీ ప్రేమని అర్థం చేసుకోలేక జీవితంలో ఎంతో చెడిపోయాను, నష్టపోయాను, కృంగి ఉన్నాను, ఓడిపోయి ఉన్నాను. నన్ను క్షమించమని ఏ బిడ్డ అయితే అడుగుతున్నారో అట్టి ప్రతి బిడ్డను తాకు తండ్రి. అట్టి ప్రతి యవ్వన బిడ్డ జీవితాన్ని నాయన ఒక ప్రశస్తమైన జీవితంగా చేయి, ఒక అందమైన జీవితముగా చేయి, ఒక ఆశీర్వదించబడ్డ జీవితముగా చేయి తండ్రి. అనేకులకు ఆశీర్వాదకరమైన జీవిత సాక్ష్యంగా చేయి తండ్రి. పోరాటాలలో విజయాన్ని సాధించి
ధైర్యము గల బిడ్డలుగా చేయి నాయన. పిరికితనాన్ని దూరపరచు, భయాన్ని పారద్రోలు, బిడ్డలలో ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపు తండ్రి. నీ బిడ్డలుగా కొనసాగింపచ్చు. వారి కుటుంబాలలో, వారి సంఘాలలో, వారు ఉన్న సమాజంలో తండ్రి ఎంతో ప్రయోజనకరమైన బిడ్డలుగా ఆయన ఉజ్వల భవిష్యత్తు గల కుమారులుగా, కుమార్తెలుగా ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కన్నీళ్లు పెట్టించే బిడ్డలుగా కాకుండా తండ్రి ఆనందాలకు, సంతోషాలకు, వరాలకి ఈ బిడ్డలు కర్తలుగా చేయండి తండ్రి. ఈ బిడ్డల జీవితాలను ఆశీర్వదించమని, వారి చదువులలో, ఉద్యోగాలలో, భవిష్యత్తులో తోడయుంటుమని. ఒంటరిగా కాదు, మా యేసయ్య నాతో ఉన్నాడని ధైర్యంతో కొనసాగే జీవితం వీరికి అనుగ్రహించమని, నీ కృపగల హస్తాలకు పగిలిన పాత్రలని ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చగలిగే నిజమైన కుమ్మరి ఆయన మీ చేతులలో ఈ బిడ్డల జీవితాలను ఉంచుతూ మా కొరకు ప్రాణం పెట్టిన మా నిజమైన స్నేహితుడైన మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఎన్నో పోరాటాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం వెనకల దేవుడి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యూత్ కాన్క్లేవ్ని, యువజన సమ్మేళనాన్ని ఎంతో ఘనంగా జరిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి మనము ప్రప్రథమంగా వందనాలు తెలియచేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అది నా లైఫ్, నేను అంత పెద్దవాడిని కాదు, నేను పెద్ద చెప్పేవాడిని కాదు. ఐఎమ్ నాట్ దట్ మచ్ క్వాలిఫైడ్ పర్సన్ లైక్ యూ గైస్. బికాస్ మీలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఎంతో బాగా మేధావులు ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, టాలెంట్స్ కలిగినటువంటి వాళ్ళు ఉంటున్నారు. మీతో పోల్చుకుంటే నేనేం అంత చాలా చిన్నవాడిని బ్రదర్, నిజం చెప్పాలంటే. వయసులో కాదనుకోండి, బట్ మీ టాలెంట్స్లో, మీ మేధావులు, మీ జ్ఞానంలో దేవుడు మీకు ఇచ్చిన దానికి నాకు పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని. నాలాంటి వాడినే మరి ఒక యూత్ బోర్డు సెక్రటరీగా, యూత్ బోర్డు డైరెక్టర్గా దేవుడు నిలిపి ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడు నన్ను వాడుకున్నాడంటే మీ జీవితం ఎంత ప్రీషియస్గా, ఎంత ప్రశస్తమైన జీవితం మీరు ఇక్కడ కూర్చున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. మీ సంఘాల్లో మీరు యాక్టివ్గా పని చేయండి, మీ గురువులకు నమ్మకంగా ఉండండి. బీ ట్రూత్ఫుల్ ఫర్ యువర్ చర్చ్, బీ హానెస్ట్ టు యువర్ పాస్టరేట్, బీ హానెస్ట్ టు యువర్ పాస్టర్. నమ్మకంగా ఉండండి. అధ్యక్ష మండలానికి మార్నింగ్ ప్రశాంత్ చెప్పినట్టు యూ ఆర్ ది ఫ్యూచర్ ఫర్ ది రాయలసీమ డయాసిస్. గుర్తుపెట్టుకోండి, అండ్ వీ ఆర్ ది ఫ్యూచర్ ఫర్ ది రాయలసీమ డయాసిస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. కనుక ఈ యవన దశలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యవన దశలో కాడి మోయుట నరునికి మేలు అంటాడు. యేసయ్యా 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 louder యేసయ్యా come on let the name of Jesus lift it up in this place. నీలోనే నేనున్నాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను మరువక. Come on, ఈ మాట చెప్పండి. నీలోనే నేనున్నాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. చెప్తారా ఈ మాట? ఇక భయమే
దిగులే Pass లేదు to Jesus. నీ You have to Jesus. Jesus. Come on everyone in this Move it place. up, Lord. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో Come on. నేనుంటే Come on, one more time. ఇక నీ సన్నిధిలో Lord, do your నేనుంటే spirit in us, Father. చివరిసారిగా ఇక భయమే లేదు యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా Lord, move in our hearts, Father. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధాత్ముడా, యేసయ్యా యేసయ్యా పంటలను బండల కొట్టి మాకు వెలుగును దయచేసయ్యా. యేసయ్యా యేసయ్యా సాతాను కారిని విరగొట్టు యేసయ్యా మా సంఘాలలో. నీ యవన బలము మాకు కృమ్మరించు యేసయ్యా. పిలవండి యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ Fill your spirit, Lord. అందరి యువతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ యూత్ కాంక్లేవ్